రాత్రికాల ప్రార్థన. ఉదయం నుంచి కాచి కాపాడిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థిద్దాం. స్తోత్రం 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 స్తుతి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, రాజా, మీకే వందనాలు 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేమేమై ఉన్నామో ప్రభువా, కేవలం మీ కృప వలన మాత్రమే మేము ఇలా ఉన్నామయ్యా. నిన్న నేడు నిరంతరం ఆఖరీతిగా ఉన్న రాజా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ పరిశుద్ధమైన ఆదివారం తండ్రి, ఉదయకాలం నుండి మీరు మాకు తోడుగా ఉన్నారు నాయన. మీకు స్తోత్రమయ్యా. మీ సన్నిధానంలో మేము గడపడానికి మీరు సహాయం చేశారు ప్రవ్వా. మీకు వందనాలు 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 ప్రవ్వా. మా ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉన్నారయ్యా. మా ప్రతి ప్రయాణంలో తోడుగా ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. ఆహారాన్ని సమృద్ధిగా దయచేసిన దేవా, మీకే స్తోత్రం 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 నాయన. మేము ఎల్లప్పుడూ మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ యందు భయభక్తులు కలిగి జీవించే కృప మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. ఈ రాత్రికాల సమయమందు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీ దయతో మీ కృపను వారిపైన వర్ధిల్లింప చేయండి అయ్యా. ఈ సమయంలో ఏ బిడ్డ అయితే ఏ అవసరతతో మీకు మొర పెడుతుందో వారి మొరను అంగీకరించండి, ఆలకించండి, వారికి ఉత్తరాన్ని అనుగ్రహించండి ప్రభువా. మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయమందు అందరికీ చక్కని నిద్రను అనుగ్రహించండి. చాలామంది ఇంకో నిద్రలేమితోనైనా బాధపడుతున్నారు, భయాలతో బాధపడుతున్నారు, టెన్షన్తోనైనా సమాధానం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అటు వారందరినీ రాత్రికాల సమయమందు మీ పాదాలకు అప్పచెప్తున్నాం. వారి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి, చక్కని నిద్ర అనుగ్రహించండి ప్రభువా. మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డలని మీ పాదాలకు అప్పచెప్తూ వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని, ఉదయాన్నే లేచి ప్రార్థనతో మిమ్మల్ని ఎదుర్కోవడానికి మీరు సహాయం చేస్తారని, సమస్తగా అంతా మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.